హలో అండి, నమస్తే. నా పేరు వచ్చేసి కొండల్ యాదవ్ అండి. ఈరోజు వచ్చేసి మనం శ్రీశైలం హైవే, నేషనల్ హైవే NH 765 పైన ఉన్నటువంటి మంచి వెంచర్కి వచ్చామండి. ఆ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క హైలైట్స్ ఏంటి, దాని గురించి మనం తెలుసుకోవడానికి ఈ వెంచర్కి వచ్చామండి. ప్రజెంట్ మనకి ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి పరమేష్ యాదవ్ గారు మనకి అందుబాటులో ఉన్నారండి. వారి మాటల్లో దీనికి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకుందామండి. హలో అండి, నమస్తే. నా పేరు కొండల్ యాదవ్ అండి. పరమేష్ యాదవ్. ఓకే అండి. ఇది మనకి పుణ్యక్షేత్రానికి వెళ్ళే శ్రీశైలం హైవే కదండి. ప్లస్ మనకు NH హైవే 765. ఇక్కడ జస్ట్ మేము టీ బ్రేక్ కోసం అనేది జంక్షన్ లో ఆగామండి. మనకు వచ్చేసి బుద్ధుడి విగ్రహం చాలా అందంగా కనిపిస్తుందండి. ఇట్లా చూసి ఒకసారి వెంచర్ గల ప్రత్యేకతలు ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ఇందులోకి వచ్చామండి మేము. మీరు కనిపించారండి. ఒకసారి మీ మాటల్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు అందిస్తారని అడుగుతున్నామండి. ఖచ్చితంగా. ఓకే అండి. మనకి ఇది వచ్చేసి దీని నేమ్ వచ్చేసి ప్రకృతి హిల్స్. ఓకే అండి, చెప్తాను. ఓకే సార్. అయితే SBM లో ఈ థర్డ్ వెంచర్ అండి. ఓకే అండి. దీని పేరు వచ్చేసి ప్రకృతి హిల్స్. ఓకే అండి, గుడ్ నేమ్. దీన్ని మేము 50% డెవలప్ తోని స్టార్టింగ్ డెవలప్ తోని మేము కస్టమర్ కి అందజేసాము. ఓకే అండి. మీరు ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అక్కడే మీకు కాఫీ తాగింది. అవునండి. నియర్ బై జస్ట్ కనుచూపు మేరలోనే మనకు నియర్ బై మనకు చాలా దగ్గరలో ఉంది. ప్లస్ ఏంటంటే హైవే కనెక్టివ్ అయితే అయ్యి కనబడుతుంది. చాలా లెంత్ హైవే ఫేసింగ్ ఎక్కువ ఉంటది మన దీనికి. ఓకే సార్. ఈ టోటల్ వచ్చేసి 12.5 ఎకరాలు సార్ ఇది. ఓకే సార్. ఇది ఏంటంటే DTCP లేఅవుట్ అండ్ రేరా అప్రూవ్ ఉంది దీనికి. మీకు ఏంటంటే మీరు అక్కడ నుంచి చూడగానే మీకు ఈ బుద్ధ విగ్రహం 12 అడుగులు కదా. అవునండి. మీకు ఇక్కడ ఏ వెంచర్ లో పోయినా ఇట్లా ఇంత మంచి స్టాచ్యూ ఎక్కడ కనబడదు. అవును సార్. దీని హైలైట్స్ గా మనకు శ్రీశైలం హైవే లో ఉంటుంది కాబట్టి దీని హైలైట్స్ లో కనబడాలని చెప్పి ఇంత హైవే ఫేసింగ్ అయినప్పటికీ, ఎంత కాస్ట్ అయినప్పటికీ ఈ ల్యాండ్ దీనికి పార్క్ కేటాయించి ఈ 12 అడుగుల బుద్ధ విగ్రహాన్ని మనం ఇక్కడ నిలబెట్టడం జరిగింది సార్. ఓకే సార్. దీని ప్రత్యేకత వచ్చి చాలా ఉన్నాయి సార్ చెప్పాలనుకుంటే. ఇంకోటి సార్, మనకు ఇది చేశారండి, ఇది ఏంటండి? ఇది మనకు గిటార్ ఆకారంలో ఉంటుంది సార్ ఇది పార్క్ లో. ఓకే. అంటే మనకి ఇక్కడ నిలబడి చూస్తే కనబడదు, పైనుంచి డ్రోన్ విజువల్స్ ఏమైనా తీసినప్పుడు మనకు గిటార్ ఆకారంలో మనకు కనబడుతుందండి. ఓకే అండి. అలాగా DTCP విత్ రేరా తోటి ఇస్తున్నారు నేషనల్ హైవే పైన. దీనికి సంబంధించి ప్రైజెస్ ఎలా ఉన్నాయండి? అవును సార్, ఇది మనకు వచ్చేసి రాయచూరు కోదాడ హైవే అండ్ శ్రీశైలం నేషనల్ హైవే. ఓకే సార్. ఈ రెండింటి సర్కిల్ మధ్యలో మన వెంచర్ ఉంది ప్రకృతి హిల్స్. ఓకే అండి. ప్రైజెస్ వచ్చేసి సామాన్యునికి ఇట్లా అందుబాటు ధరల్లో ఓకే చాలా రీజనబుల్ రేట్ లో మనకు అందుబాటులో ఉన్నాయండి. ఓకే అండి. ఓకే సార్, మెయిన్ రోడ్ ఎంట్రీ నుంచి మంచి గ్రాండ్ లుక్ తోటి ఆర్చిస్తున్నట్టు కనిపిస్తుంది సార్. దీనికి సంబంధించి డిజైనింగ్ ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు సార్ మీరు? అవును సార్, ఇది మనకు గ్రాండ్ గేటెడ్ కమ్యూనిటీ తో వస్తుంది. ఓకే అండి. ఆర్చ్ ఇట్లా గ్రాండ్ లుక్ తో ఇస్తాం సార్. ఓకే సార్. మన కన్స్ట్రక్షన్ గిట్లా రెడీ అవుతుంది. ఓకే. ఇక్కడ వచ్చేస్తే పిల్లర్స్, ఇది రూమ్స్, వాచ్మెన్ రూమ్స్. ఓకే. సెక్యూరిటీ కంపల్సరీ ఇక్కడ ఉంటుంది సార్. ఓకే అండి. ఇప్పుడు కాదు, మన టోటల్ డెవలప్ మొత్తం అయిపోయినాక ఇట్లా సెక్యూరిటీ అలాగే ఉంటుంది. ఓకే అండి. ప్లస్ ఇది ఇన్ అండ్ అవుట్ 2 రోడ్స్ ఉంటాయి. ఇది 40 ఫీట్స్ రోడ్ మొత్తం 2 వచ్చేసి. ఓకే అండి. చూడండి మీరు ఎంత పిల్లర్ ఎంత స్ట్రాంగ్ ఇస్తున్నామో మనము. అవునండి, చాలా స్ట్రాంగ్ ఇస్తున్నాము. రేపు భవిష్యత్తులో ఇట్లా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇస్తున్నాము. ఓకే అండి. ఇంకోటి సార్, ఇక్కడ మనం ఏదైతే 3D లో చూపించామో ఇక్కడ మనం ఓకే అండి డిజైనింగ్ సేమ్ గ్రాండ్ ఆర్చ్ గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా గ్రాండ్ సేమ్ అలాగే డిజైన్ చేస్తాం. మేము 3D లో ఏదైతే చూపించామో అలాగే డిజైన్ చేస్తాం సార్ మేము. ఓకే అండి. ఓకే సార్, మెయిన్ ఎంట్రన్స్ లో ఈ మెయిన్ రోడ్ వచ్చేసి ఎంత ఉంది సార్ వీటితో వచ్చేసి 40 ఫీట్ రోడ్ సార్ ఇది. ఓకే అండి. మనకు సెంటర్ లైటింగ్ తోని 40 ఫీట్ రోడ్ ఇచ్చినాము. ఓకే. మిగతాది కాలనీ రోడ్ ఏదైతే ఉన్నదో మన 33 ఫీట్ సార్ మొత్తము. ఓకే అండి. మనకి ఏంటంటే డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ మొత్తము దీంట్లోనే ఇచ్చేస్తాం DTCP. ఓకే అండి. సెంట్రల్ లైటింగ్ చూస్తే మనకు చాలా అందంగా కనిపిస్తుందండి మెయిన్ రోడ్ నుంచి. ఇది సార్ మేము స్టార్టింగ్ డెవలప్ ఓపెనింగ్ రోజే మేము 50% డెవలప్ తోని మేము దీన్ని అందించాము. ఓకే అండి. అప్పటికే సెంట్రల్ లైటింగ్ ఓపెనింగ్ తోని దీన్ని అందించాం సార్ కస్టమర్ కి. ఓకే అండి, గుడ్. సార్, ఇందులో మనకు వచ్చేసి పార్కులు ఏ విధంగా ఉన్నాయండి, దాంతో పాటు చిల్డ్రన్స్ కి ప్లే ఏరియా కోసం ఏ విధంగా ఇస్తున్నారు? అవును సార్, ఇది పార్క్ ఏరియానే. ఓకే. మనకు పార్క్ లో బుద్ధ విగ్రహం స్టాచ్యూ 12 అడుగుల స్టాచ్యూ వస్తుంది. ఓకే అండి. అలాగే చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ఇట్లా ఇక్కడ రాబోతుంది. అలాంటి గజీబా ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేయడానికి ఇట్లా గజీబోలో ఉండి వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వ్ చేయడానికి గజీబో వస్తున్నది. ఓకే అండి. అలాగే ఏంటంటే ఇందులో మనం వీకెండ్ హోమ్స్ ఇట్లా కట్టి అమ్మడానికి చేస్తున్నాం ప్రయత్నం కాబట్టి. ఓకే అండి. దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా హ్యాపీగా ఇందులో సేవ చేయడానికి మంచి లొకేషన్ తో పాటు మంచి గ్రీనరీతో పాటు ప్లే గ్రౌండ్ అండ్ గజీబా ఇస్తున్నాం సార్. చాలా అందంగా హైవే నుంచి చూడడానికి చాలా అందంగా. ఇంకోటి పాయింట్ సార్, అంటే హైవే నుంచి చూసుకున్నా ఇట్లా చాలా అందంగా ఇట్లా మనకు
లుక్ లుక్ చాలా హైట్ లో ఇచ్చారు కదండి, 12 అవును ఫీట్స్ తో సార్. ఇవ్వడం తోటి చాలా అందంగా కనిపిస్తుందండి అవును మనకి సార్. అది. ఓకే సార్, ఇంకా ముందుకెళ్ళి మనం వెంచర్ కి సంబంధించి ఏమైనా హైలైట్స్ చూద్దాం ఓకే సార్. సార్. ఓకే సార్, దీంట్లో వచ్చేసి మనకు ప్లాటింగ్ సైజెస్ అండ్ వెంచర్ కి సంబంధించి ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఇస్తున్నారు సార్ మీరు? అవును సార్, ప్లాట్ సైజ్ వచ్చేసి ఈస్ట్ గానీ వెస్ట్ గానీ ఓకే ఈ రెండు ఏ సైజ్ అయినా ఏ ఈస్ట్ గానీ వెస్ట్ గానీ 146 సైజెస్ ఇచ్చాము. ఓకే అండి. అలాగే కార్నర్ బిట్స్ ఏమైనా ఉన్నాయో 286 గజాలు 286 ఓకే అండి. ఇచ్చాము. అలాగే ఎన్విటిసి అంటే మనకు యాజ్ ఇట్ ఈస్ గా డిటిసిపి నామ్స్ ప్రకారం ఏవైతే ఇవ్వాలనుకున్నామో ఓకే అండి. ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, నిమ్మరింగ్, స్టోనింగ్, ఓకే అలాగే అండి. ప్రతి ప్లాట్ కి నల్ల కలెక్షన్ ఇస్తున్నాం. ఓకే అండి. అదనంగా మేము ఏంటంటే డిటిసిపి నామ్స్ ప్రకారం ఏదైనా బ్లాక్ టాప్ రోడ్స్ చేస్తారు చాలా మంది, ఓకే అండి. అవును. కానీ మేము అదనంగా మేము కేర్ తీసుకొని ఓకే. మనము సిసి రోడ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వెంచర్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, చాలా ఓకే. మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి వెంచర్ కి సంబంధించి. చాలా ఓకే మంచి డెవలప్మెంట్ తో కూడా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, చూస్తున్నారు కదా మన వెంచర్ కి సంబంధించి ఎస్బిఎం ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్ట్స్ వారి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తున్నారు కదా. దానికి సంబంధించి మన శ్రీశైలం హైవే, కోదాడ రాయచూర్ హైవే ఒక సెంటర్ పాయింట్ అండి, టీ జంక్షన్ లో వెరీ నియర్లీ ఉన్నటువంటి చాలా అద్భుతమైన వెంచర్ అండి. 12.5 ఎకరాలండి ఇది. దీనికి సంబంధించి డిటిసిపి రేరా అప్రూవ్డ్ తో సహా ఉన్నాయండి. దీనికి సంబంధించి మనకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మరి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.